Next question number 4167, 4157, question number Masood Acharya. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్నకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా మొత్తం 386 మంది విద్యార్థులు, అదేవిధంగా పాము కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు, ఎలుక కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందారు అధ్యక్ష. అదేవిధంగా సి ప్రశ్నకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల వారీగా వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడమైనది. ఆహార భద్రత ఉండేలా చూడటానికి ఇన్స్టిట్యూషన్ స్థాయిలో ఆహార భద్రత కమిటీలను ఏర్పాటు చేయడమైంది. ఆహార కలుషితము, ఆహార సంబంధిత వ్యాధులను నివారించడానికి, సురక్షితము, అదేవిధంగా శుభ్రంగా వంటలు ఉండేలా చూడటానికి, వంట చేయడానికి, అందించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేయడమైంది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, ఈ గురుకుల ఆశ్రమ పాఠశాలల వ్యవస్థ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఒక సంస్కరణ రావాలి, గ్రామీణ లేదా అన్ని ప్రాంతాల ప్రజలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించి అద్భుతమైనటువంటి ఒక తరాన్ని సృష్టించాలనేటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు, నాగార్జున సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ గారు అన్నటువంటి మాట, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ ది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి గొప్ప మాట వారు ఏ రకంగానైతే అన్నారో, ఎడ్యుకేషనల్ ఈ ఆశ్రమ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ ది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ అప్కమింగ్ స్టూడెంట్స్ అనేటువంటి భావనతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఆ క్రమంలో మరి తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణలో కావచ్చు, మనం అనేక గతంలో కొన్ని మాత్రమే ఉన్నటువంటి ఈ స్కూల్స్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని రేట్లు పెంచిండు, ఎటువంటి సౌకర్యాలు అందించిండో కూడా అందరికీ తెలుసు అధ్యక్ష. ఈ సందర్భంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, ఈ 11 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాల హయాంలో ఏ రోజు కూడా ఇంత దయనీయమైనటువంటి, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళ విద్యార్థులు హాహాకారాలు చేయనటువంటి రోజు లేనటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడానికి నేను చాలా ఒక రకమైనటువంటి బాధతో వ్యక్తీకరిస్తా ఉన్నా అధ్యక్ష. దీ తీవ్రతను మనం అర్థం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, అధికార పక్షం వాళ్ళు కావచ్చు, మనమందరం కూడా చాలా సీరియస్గా ఈ సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష.